యోహాను సువార్త 14:27. అమ్మా, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయం కలవరపడనీయద్దు, వెర్రవనీయకుడి. చాలమ్మా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమని తన యందు విశ్వాసం ఉంచిన వారితో చెప్తున్నాడు అంటే, సమాధానము అంటే శాంతి ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనసు ఉంది, ఈ మనసుకు ఏం కావాలని కోరుకుంటుంది? ఈ మనసు చెప్పండి, ఈ మనసు ఏం కావాలని కోరుకుంటుంది? నిమ్మలంగా, హాయిగా, శాంతిగా ఉండాలని కోరుకుంటుంది. అయితే చాలామంది చెప్పేది ఏంటి? అన్నీ బాగుంటే నీ మనసు నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. అన్నీ బాగుంటే, ఇప్పుడు డబ్బులకి డబ్బులు, ఇల్లు, వసతులు, సంఘంలో మంచి పేరు, ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఎందుకు టెన్షన్ ఉంటుంది? టెన్షన్ ఉంటుందా? వాళ్ళకి ఉండదు. కానీ టెన్షన్స్ ఉంటాయి కదా చాలామందికి. ఇప్పుడు టెన్షన్స్ ఉన్నాయి. ఏంటి టెన్షన్స్? డబ్బుల విషయంలో టెన్షన్స్, ఆరోగ్యాల విషయంలో టెన్షన్స్, ఒకరికొకరికి పడకపోవడము టెన్షన్స్, పెళ్లి చేసాడంట కొడుక్కి లేకపోతే కూతురికి, అల్లుడితో టెన్షను. అల్లుడేమో ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎట్టున్నా కూడా ఇక్కడికి వచ్చి అబ్బో అల్లుళ్ళు ఎట్టుంటారు? చిన్నప్పటి నుంచి ఏదో 5 స్టార్ హోటల్ పెరిగినట్టు అత్తగారింటికి రాగానే ఎట్టుంటారు? నేను వచ్చానంటే ఇక ఇల్లంతా ఎలా ఉండాలి? అటెన్షన్ ఉండాలి. అటెన్షన్ అంటే ఏంటండి? టెన్షన్. అటెన్షన్ అంటే ఏంటో మరి తెలియదు. దేవుని స్తోత్రం. టెన్షన్ ఉండాలా? ఇక అందరూ కూడా టెన్షన్గా ఉండాలన్నమాట. అటువంటి కుటుంబాల్లో పరిస్థితులను బట్టి మనుషులకి ఏమొస్తున్నాయి? చింతలు 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 చింతలు. ఒక్కొక్కళ్ళైతే మరీ దారుణం. అల్లుళ్ళు ఏం చేస్తారు? కూతుర్ని పో, ఇంకా డబ్బులు తీసుకురా పో అని చెప్పి పుట్టింటికి పంపిస్తారు. అటువంటి కాలాల్లో, అటువంటి టెన్షన్స్ వస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అంటున్నాడు ఏమని? లోకం ఇచ్చినట్టు కాదు నేను ఇచ్చేది. హల్లెలూయా. లోకం ఇచ్చినట్టు కాదు, నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టిగా కొడదాం. సో నా శాంతినే నీకు ఇస్తాను అని చెప్పాడు. దేవుడి శాంతి ఏంటి? దేవుని యొక్క శాంతి ఏంటి? ఇప్పుడు ఆయన శాంతి ఏంటి? మనం అనుకుంటాం, అమ్మో ఇప్పుడు ఏదో జరుగుతుందంటే ఇది జరుగుతున్న దాన్ని బట్టి మనం టెన్షన్ పడాలి, ఇది ఏమైద్దో అని. కానీ డాక్టరు టెన్షన్ పడ్డావు. హల్లెలూయా. డాక్టర్ టెన్షన్ పడతాడా? ఏం పడ్డు. ఉదయం నుంచి 4-5 సర్జరీలు చేసి ఉంటాడు కదా. నువ్వేం చేస్తుంటావు అంటే, అమ్మాయిని లోపలికి ఆపరేషన్ థియేటర్లో పంపిస్తా. అమ్మో, వాళ్ళు బయట కూర్చొని కూడా కూర్చోదు, కాళ్ళు చేతులు వణుకుతుంటాయి. డిగ. మళ్ళీ డాక్టర్ గారు ఎట్లా వెళ్తారంటే టప వెళ్తారు. ఏదయ్యా ఏంటి? లోపల ఏదో రాళ్ళు వచ్చినాయి అంట, కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అంట. ఓహో, రాళ్ళు తీసేయాలా? తిప్పండి, వెనక్కి తిప్పండి. టపా రాళ్ళన్నీ తీసి బయటపడేసి కుట్లు వేసేసి వెళ్ళిపోతుంటాడు. దేవుని స్తోత్రం. ఆ 1-2 గంటలు బయట ఎవరికి టెన్షను? ఎవరికి? ఆ తల్లికో, ఆ తండ్రికో, లేకపోతే ఆ భర్తకో టెన్షను. ఎందుకు టెన్షను? ఏమయ్యిద్దో అని టెన్షను. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోని వారికి కూడా టెన్షన్ ఉంటుంది. ఏంది టెన్షను? ఇన్నంతా సంపాదించిందంతా చెప్పాలా,
ఇదంతా ఏమైపోద్ది, ఈ 5 ఎకరాలు సంపాదించాను ఏమైపోద్ది, లేకపోతే ఈ పాడి ఏమైపోద్ది, నీ చచ్చిపోతే ఏమైపోతాడు, ఏమైపోద్ది, నువ్వు టెన్షన్ పడగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో ఆయనే ఏదో ఈ భూమి మీద పుట్టినట్టు. మనుషులు ఎలాగా మారిపోతున్నారంటే, ఏదో వాళ్ళు టెన్షన్ పడితేనే జరుగుతుంది అన్నట్టు. హల్లెలూయా. టెన్షన్ పడకపోతే జరగదన్నట్టు, టెన్షన్ పడాలి అన్నట్టు టెన్షన్ తెచ్చుకుంటుంటారు. అయ్యా అయ్యా, నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను. ఏంటది? ఎటువంటి సమస్యలు వచ్చినా నువ్వు టెన్షన్ పడకుండా నిలబడతావు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే, నా శాంతి నీకు ఇస్తాను. ఏంటి ఆ శాంతి అంటే, ఎటువంటి సమస్యలు వచ్చినా నా దేవుడు జవాబు ఇస్తాడు. ఎలాగైతే డాక్టర్ ఎలాగైతే లోపలికి వెళ్ళి ఫ్రీగా అసలు ఆయన టెన్షన్ పడకుండా చేసి, అట్లనే మనం కూడా ఎంత గుండె మీద నిబ్బరము కలిగి నా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నా పని నేను చేస్తా, నా దేవుడు చూసుకుంటాడనేటువంటి ఆ మనసును దేవుడు మనకు పెడతాడంట. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం కలడు. గట్టిగా కొట్టాలి గట్టిగా. చింతలేంటి మరి? చింతలు ఎవరికి? మనకా? దేవుని నమ్ముకోని వారికా చింతలు ఎవరికి మరి? అందుకని యేసు ప్రభువు అన్నాడు ఏమని, మీరు దేని గురించి చింతపడగాకండి, టెన్షన్ పడగాకండి. ఏం తిందామా, ఏం తాగుదామా, ఎట్లా, ఇది ఎట్లా, అదెట్లా అని టెన్షన్ పడద్దు. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. దేవునికి స్తోత్రం. దేవుడికి తెలుసట ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి ఏమి నీళ్లు ఇవ్వాలా, ఏమి ఆహారం ఇవ్వాలా, ఎంత పంట ఇవ్వాలా. ఇప్పుడు పంటలు పండించాలంటే నువ్వు అనుకుంటావు, ఏంది ఇంకా వర్షం పడలేదు, పైన చూస్తూ ఉంటాం, తొలకరి వర్షం పడలేదే, ఎట్లా మరి ఎట్లా అండి, తొలకరి వర్షం పడలేదంటే ఎట్లా అది నీ చేతుల్లో ఉందా? తొలకరి వర్షం పడడం, ఆ వర్షం పడేది ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో. మరి దేవుడు ఎందుకు వర్షం అనేది పడకుండా ఆగింది? ఎందుకండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు? దేవుడిని మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలామంది. 2 పూట్ల అంత అన్నం తినంగానే దేవుడా నేను కష్టపడ్డా అంటున్నాడు. అయ్యా, దేవుడు వర్షం అయిపోతే నువ్వు కష్టపడగలవా? అందుకని ఆగిపోయింది వర్షం. కొంచెం పాపం ఎక్కువైపోయింది. డబ్బులు రాగానే ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాపాలు ఎక్కువైపోతున్నాయి. పాపాలకి విచ్చలవిడితనం, లైసెన్స్ వచ్చేస్తుంది పాపాలకు కూడా. ఒకప్పుడు త్రాగుబోతులు అంటే, ఆ త్రాగుతున్నారు అంటే కొంచెం సిగ్గుపడేవాళ్ళు. అమ్మో నేను తాగుతున్నానని ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. ఇప్పుడు అట్లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఇంటి పక్కన షాపుల్లో కూడా అమ్ముతున్నారు. ఒకప్పుడు ఎక్కడో అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నారు? చిన్న బడ్డీ కొట్లలో కూడా కురుకురే ప్యాకెట్లు, లేకపోతే కూల్ డ్రింకులతో పాటు ఇది కూడా అమ్ముతున్నారు. అంటే ఏమైపోయింది? పాపం అనే దానికి భయపడడం అనేది మానేశారు. ఒక కూల్ డ్రింక్ తాగినట్టుగానే ఈ బ్రాందీ బాటిల్ కూడా తాగొచ్చు అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసారు. దేవుని బిడ్డలారా, పాపము ఎంతగా విస్తరిస్తుందో చూడండి. అలాగే ఇప్పుడు డబ్బు సంపాదన ఎక్కువైపోయిన తర్వాత వారు ఆలోచనలు కూడా ఎటువైపు వెళ్ళిపోతున్నాయంటే, ఇక నేను ఎంతమందితోనైనా వెళ్ళినా కూడా నాకేమీ తప్పేముంది అన్నట్టుగా ఆలోచనలు వచ్చేస్తున్నాయి. వేరే దేశాల్లో అయితే పాపం చేయడానికి లైసెన్స్ ఉంది. అంటే ఆ దేశాల్లో పాపం చేయడానికి వాళ్ళు భయపడరు. అంటే వాళ్ళని ఎవరు ఏమనరు. నేను సింగపూర్ దేశం వెళ్ళా. సింగపూర్ దేశంలో రోడ్ల మీదే ఈ మాటలు చెప్పడానికి నాకు కష్టంగా ఉన్నప్పటికీ మీకు తెలియాలని చెప్తున్నా. రోడ్ల మీదే, బస్ స్టాండుల్లోనే, బస్సు ఎక్కేటప్పుడే, లేకపోతే ట్రైన్ ఎక్కేటప్పుడే, లేకపోతే మెట్రో ఎక్కేటప్పుడే, మెట్రోలో కూడా వాళ్ళు ఒకరికొకరు కౌగిలించుకోవడాలు,
ముద్దులు పెట్టుకోవడాలు, ఇలాగా ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళని అయ్యా ఏంది ఇది అంటానికి లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ఇండియాలో అట్లేదుగా. మన ఇండియాలో భయపడతారు. అసలు భార్యాభర్తలు కూడా బయటికి వెళితే కొంచెం చనువుగా మాట్లాడుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకు? ఇంట్లో మాట్లాడుకుంటారు చనువుగా, బయటకు వచ్చినప్పుడు డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. కానీ వేరే దేశాలు అట్లేదు. ఆ దేశాలు ఎట్లుందంటే పాపం అనేది ఎక్కడైనా, రోడ్డు పైన, బస్సుల్లో అయినా, ట్రైన్లో అయినా వాళ్ళు చేస్తున్నా మనమేం మాట్లాడడానికి లేదు, మనం మౌనంగా ఉండాలి. అంటే ఆ దేశాల్లో ఇందాక అమ్మగారు చెప్పారు కదా, స్వతంత్రం అనేది ఎట్టబోయిందంట, పాపానికి స్వతంత్రం. ఈ చింతలన్నిటికీ కారణం ఏంటంటే పాపమే ఎక్కువ అవడమే. ఈ టెన్షన్స్ అన్నిటికీ కారణం ఏంటంటే పాపం ఎక్కువ అవడమే. దేవుడు కూడా తన యొక్క కార్యాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే పాపాలు ఎక్కువైపోవడం. అందుకనే పాపములు క్షమించబడాలి. మొదట ఏం చేయబడాలి చెప్పండి? మొదట ఏం చేయబడాలి? పాపములు క్షమించబడాలి. కీర్తనాకారుడు అంటాడు చూడండి, 103వ కీర్తనలో 3వ వచనం చదవండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. దోషములు, సంకటములే మనకేం చేస్తున్నాయి? టెన్షన్లు తీసుకొస్తున్నాయి. యేసుప్రభు అంటున్నాడు, నా శాంతిని నీకు ఇస్తానంటున్నాడు. అయితే దోషములతో, సంకటములతో ఉన్నటువంటి మనం దేవుడి దగ్గర ఏం చేయబడాలంటే క్షమించబడాలి. హల్లెలూయా. కుదుర్చుకోవాలి, మన సంకటాలన్నీ కుదుర్చుకోవాలి. దేవుడి దగ్గరికి మనం వచ్చాము అంటే మన సంకటాలన్నీ కుదుర్చుకొని మన దోషాలన్నీ చెప్పాలి, మన దోషాలన్నీ క్షమించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేకపోతే చింతలు ఏళ్తుంటాయి. చింతలు ఏం చేస్తాయంటే దేవుడి యొక్క సహాయాన్ని మనకు రానియకుండా చేస్తుంటాయి. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో ధోనిలో అద్దరికి వెళదాం, సముద్రం మీద అద్దరికి వెళదాం అని చెప్పి వెళుతూ ఉంటాడు. వెళ్తుంటే దేవుని బిడ్డలారా, సడన్గా తుఫాన్ వచ్చింది. చదవండి ఒకసారి మార్కు సువార్త చదవండి అమ్మా. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 చదవమ్మా. 35 అమ్మా. మార్కు సువార్త 4:35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాట్లు చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము. ఆగండి, ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోచున్నాం, నీకు చింతలేదా? డోంట్ యూ హ్యావ్ టెన్షన్? మనోళ్ళు దేవుడికి టెన్షన్ పెడతారు. టెన్షన్ ఉన్నోళ్ళు టెన్షన్ పడరు, దేవుడికి టెన్షన్లు పెడుతుంటారు. పాస్టర్లకు టెన్షన్లు పెడుతుంటారు. చెప్పాలా? హల్లెలూయా. యేసు ప్రభువుకు తెలీదా? చెప్పాలా? పరిస్థితులు ఎలా ఉన్నాయి యేసు ప్రభు తెలీదా? యేసు ప్రభు సమాధానం అనుగ్రహించువాడు. ధోనిలో యేసు ప్రభువే కదా శిష్యుల్ని తీసుకుని వెళ్తుంది. ధోనిలో యేసు ప్రభువే కదా శిష్యుల్ని తీసుకుని అద్దరికి పోదామని చెప్పింది. అసలు నీకెందుకయ్యా? నోరు మూసుకొని ధోనిలో కూర్చున్నాడు, కూర్చో. తీసుకుని వెళ్ళేవాడు చూసుకుంటాడు కదా, అన్నీ నాకే కావాలా, భర్త టెన్షన్లు కూడా నాకే కావాలా, పిల్లల టెన్షన్లు కూడా నాకే కావాలా, ఎవడిది వాడికి ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
పక్కింటో టెన్షన్ కూడా నాకే కావాలి, ఆ పక్కింటి ఆమె ఆ టెన్షన్లు కూడా నెత్తికేసుకోవాలి. అన్నీ ఊర్లో ఉన్న టెన్షన్లన్నీ నెత్తికేసుకొని నీకు నిద్ర పట్టక, నీకు సంతోషం లేక, సమాధానం లేక ఉంటున్నావు కదా. యేసుప్రభు చెప్పింది ఇదా. ఏమని చెప్పాడు? నా యొద్దకు వచ్చువాడు సమాధానముతో ఉంటాడు, నేను సమాధానం ఇస్తాను వాళ్ళకి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి ఇస్తాడు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా. నాలో యేసు, ఆమేన్, హల్లెలూయా. యేసు వచ్చినందున వింతగా మారిపోయింది. హల్లెలూయా. ఎంత వింతగా మారిపోయింది, ఎంత వింతగా మారిపోయింది. సముద్రములో తుఫాను రేగినా నా యేసయ్య దోణిలోకి రమ్మన్నాడు, నేను వచ్చాను, నేను కూర్చున్నాను, నా యేసయ్య ఈ దోణిలో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడనే హృదయం రావాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అంటే నీ వల్ల ఇద్దా? సముద్రంలో తుఫాన్ ఆపడం నీ వల్ల ఇద్దా? సరే చింతపడతావు, నీ వల్ల ఇద్దా? ఎంత చింతపడదాం? అయ్యయ్యా, కొంతమంది అయితే భార్యల్ని గందరగోళం పట్టిస్తుంటారు. హరి అచ్చుడు ఇచ్చుడు, అదిగో ఓ గ్యాస్, ఓ కరెంటు, ఓ కాళ్ళు చేతులు ఆడవు. ఇక ఇంట్లో ఆడవాళ్ళకి అసలు భర్తలు ఏం చేస్తారండి? అయ్యా ఏమనుకోకండి, టెన్షన్ పెడుతుంటారు వాళ్ళు. పాపం ఈ మామూలుగా ఈ టెన్షన్లో వాళ్ళు కింద పడేస్తుంటారండి. అసలు ఆ టెన్షన్లో కింద పడుతుంటారు. చెప్పాను కింద పడతావని, అంటే నువ్వు పడతావంటే నేను పడకేం చేస్తారు? దేవుని స్తోత్రం. నువ్వు కింద పడేస్తావు అని చెప్పానంటే నువ్వు పడేస్తావు అన్నావు కదా, అందుకని పడేసావు. ఇళ్ళల్లో ఎట్టయిపోయిందంటే పాపం యేసుప్రభు నమ్ముకున్న ఇల్లే, కానీ టెన్షన్ ఉన్న ఇల్లు. ఇప్పుడు చెప్పండి, టెన్షన్ ఉండే ఇల్లు యేసుప్రభు నమ్ముకున్న ఇల్లా? ఏం మాట్లాడలేదు. టెన్షన్ పెట్టే ఇల్లు యేసుప్రభు నమ్ముకున్న ఇల్లా? ఆ దేవుడు చెప్తున్నాడా, మీరు చింతపడకండి. హల్లెలూయా. అసలు ఏదైనా కూడా ఎలా నా హృదయము వింతగా మారేను. ఎంత వింతగా మారింది? పక్కోడు వచ్చి అంటాడు, ఎట్టగడతావు రేపు అద్దె అంటే, నా హృదయము ఇంత, నాలో యేసు, నేను టెన్షన్ పడను. హల్లెలూయా. చెప్పాలా? టెన్షను నా పని ఏదో నేను చేస్తా, అంతకంటే నేనేం చేయగలను?
నాకు ఏ పని ఉందో ఆ పని చేస్తా, అంతకంటే నేనేం చేయగలను? నేను చేయలేని పని నేను టెన్షన్ పడాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హాస్పిటల్లోకి తీసుకెళ్లారు పేషెంట్ని, డాక్టర్ పని డాక్టర్ చేస్తున్నాడు, నేనేం చేయాలి? టెన్షన్ పడాలా? నేనేం చేస్తాను? టెన్షన్ పడి నాకేం వచ్చింది? బీపీ తప్పితే. టెన్షన్ పడే బదులు ఏం చేయాలి? దేవుడికి చెప్తాం, దేవా నీకు స్తోత్రం 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 నాయన. పక్కన ఏంది నువ్వు టెన్షన్ పట్టలేదేంది? నీకేం టెన్షన్ లేదా? నీకు అసలు కొంతమంది ఎలా ఉంటారంటే నిబ్బరంగా ఉంటున్నా కూడా ఏమంటారు తెలుసా, నీకు టెన్షన్ లేదా? నీకు రేపు అద్దె కట్టాలని టెన్షన్ లేదు, ఇంట్లో కూరగాయలు లేవని టెన్షన్ లేదు, ఆ అమ్మాయి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే నీకు బయట టెన్షన్ లేదేం లేదు, అంత రాయులాగా గట్టిగా ఉన్నావు. టెన్షన్ పడకూడదు. పాపం చేయాలంటే నువ్వు ఎలా ఉండాలంటే రాయిలాగే ఉండాలి. హల్లెలూయా. పాపం అనేది నీలోకి అలా ప్రవేశించకూడదు. హల్లెలూయా. నీలో ప్రవేశించాలంటే అది రాకూడదు, అంతే. సమాధానం ఎలా ఉండాలి? మెత్తని హృదయంలాగా సమాధానం వస్తుండాలి. దేవుని స్తోత్రం. అందుకనే శిష్యులు యేసుప్రభుని అంటున్నారు, నీకు టెన్షన్ లేదా? నీకు చింత లేదా ప్రభువా? హాయి పడుకున్నాడు యేసుప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధోనిలో యేసుప్రభు కూడా ఉన్నాడు కదా. తుఫాను కొడుతుంటే ఇంకా చెప్పండి, ధోనిలో నీళ్ళన్నీ నిండిపోయినాడు, ధోని అంతా. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు తెలుసా, మందిరం అంతా నీళ్లతో నిండిపోయింది తెలుసా మీకు? ఈ మందిరం మొత్తం ఇంత ఎత్తు నీళ్లతో నిండిపోయింది తెలుసా మీకు? ఇప్పుడు కాదులేండి, సంవత్సరం క్రితం మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి లోపల కూడా. దేవుని స్తోత్రం. లోపల మంచం గించం లేకపోతే కంచం లేకపోతే కంప్యూటర్ మొత్తం నిండిపోయింది. మేము ఊరు నుంచి వచ్చాం, రాగానే అంటే నిండిపోయిన నీళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి, అవి మళ్ళీ వెళ్ళిపోయినాయి కూడా. వచ్చిన తర్వాత చూస్తే నీళ్ళన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్ అంతా పగిలిపోయింది. చూసారా మీరు? స్టేజ్ అంతా ఏమైపోయింది? నీళ్ళ వల్ల పగిలిపోయింది. ఆ తర్వాత ఇంట్లో చూస్తే అన్నీ పాడైపోయినాయి. ఇక ఏం చెప్పాలా? దేవునికి స్తోత్రం. అప్పుడు టెన్షన్ పడ్డామా మేము? దేవునికి స్తోత్రం ఏం పడలా. మందిరం మునిగిపోయింది కాబట్టి మీరందరూ తలా చెప్పాలా, 10 రూపాయలు వేయండి, 10 రూపాయలకి ఇంకో 10 రూపాయలు కలపండి అని అన్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడికి తెలియదా? మందిరం ఇచ్చింది ఆయన, మందిరంలో నీళ్లు రావాలనేది ఆయన ఉద్దేశం. అయితే వస్తాయి, రానివ్వు. అవి ఎంతవరకు ఉంటే అయితే అంతవరకు ఉంటాయి, ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే ఉంటుంది. మంది కాదు. హ్యాపీగా ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేసామంటే ఆ మందిరం బయట ఆ ఫెన్సింగ్ అంతా వేసాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గేట్లు పెట్టేసాం. అంటే మనకు సమస్య వచ్చిందంటే ఆ సమస్యను తీసేసే శక్తి మనకుంటే టెన్షన్ పడవచ్చు. హల్లెలూయా. మన చేతుల్లో లేని మనం ఏం చేస్తాం? సముద్రము తుఫాను రేగిందంటే సముద్రాన్ని ఆపలేరు శిష్యులు, తుఫాన్ని ఆపలేరు శిష్యులు. వాళ్ళు టెన్షన్ పడ్డం కాకుండా మేము నశించిపోవచ్చున్నాం. ఎవరు చెప్పారా మీరు నశించిపోతున్నారని? హల్లెలూయా. ఒక వెంట్రుక తలలో నుంచి రాలిపోవడం కూడా తండ్రి చిత్తము లేకుండా రాలదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ టెన్షన్లు పెట్టుకునే ఆలోచనలతో ఎందుకు నింపబడ్డావు? నీ ఆలోచనలు ఎందుకు సరిచేసుకోలేదు? నీ ఆలోచనలు వాక్య ప్రకారం ఎందుకు పెట్టుకోలేదు? కీర్తనల గ్రంథములో నుండి దేవుని వాక్యంలో చూడండి, 119వ కీర్తన 165వ వచనం చదవండి. 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, అండర్లైన్ చేసి ప్రేమించు వారికి. ఎక్కడంటమ్మా నెమ్మది? ఎక్కడా? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో, చెప్పండి, ఎంతో
నెమ్మది కలదు. అంటే నువ్వు వాక్యమును నువ్వేం చేయాలి? వాక్యముని హృదయంలోకి తీసుకోవాలి. వాక్యమును నువ్వు ప్రేమించాలి. వాక్యమును ప్రేమిస్తే నీకు నెమ్మది వచ్చేస్తుంది. శిష్యులు కూడా యేసు ప్రభు ఎంట తిరుగుతూనే ఉన్నారు. దెయ్యాలు ఎలా కొడుతుంది చూస్తున్నారు, రోగాలు స్వస్థపడడం చూస్తున్నారు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం చూస్తున్నారు. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తుంటే చూసి అయినా కూడా ఏమంటున్నారు? నీకు చింతలేదా, మేము నశించిపోతున్నాం అని అంటున్నారంటే వాళ్ళు అసలుకి దేవుని యొక్క కార్యాలని వారు ప్రేమిస్తున్నారా? కొంతమంది ఎలా ఉంటారంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంట్. హల్లెలూయా. దేవుడు ఎన్నైనా చేస్తాడు, చేయని. ఆయన చేస్తుంటాడు, మనం చేస్తుంటాం. హల్లెలూయా. ఆయన చేస్తాడులే, మనం చేద్దాంలే అంటే దేవుడు ఏమంటాడు? నీ చింతలే నిన్నేం చేస్తున్నాయి? నశింపజేస్తున్నాయి. ఇందాక మనం అందుకనే ఆరాధనలో పాట ఏం పాడాం? స్తుతించి ఆనందించును నీలో చింతలు. చెప్పండి, నీలో చింతలు. అసలు ఇన్ని పాటలు పాడుకుంటాం కదా. హల్లెలూయా. నిన్ను స్తుతించి, మళ్ళీ ఒకసారి పాడు. నిన్ను స్తుతించి ఆనందింతును నీలో చింతలు మరచెదను. నిన్ను స్తుతించి నీలో చింతలు మరచెదను. ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనలో రే పగలు వేచియుందును. రేయి పగలు వేచియుందును నిన్ను స్తుతించి నిన్ను స్తుతించి నీలో చింతలు ఆరాధనా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. మరి సముద్రము తుఫాన్ రేగినప్పుడు భయం వచ్చిద్దా రాదా? వస్తుందా రాదా? తుఫాన్ రేగినప్పుడు భయం వస్తుందా రాదా? వచ్చుద్ది. కానీ ఎప్పుడు వచ్చుద్ది? నీకు ఆశ్రయము లేనప్పుడు వచ్చుద్ది. నీ దగ్గర సమస్య సమాధానము లేనప్పుడు వచ్చింది. నీ దగ్గర పరిష్కారము లేనప్పుడు వచ్చింది. నీ జీవితంలో నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నీకు భయం వచ్చింది, నీకు టెన్షన్ వచ్చింది. అక్కడ ఏమన్నాడు యేసు ప్రభు? వెంటనే వారిని చదవండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకా నమ్మలేక ఉన్నారా? హల్లెలూయా. ఇదేంటిది? ఏంది ప్రభు, మేము నిన్ను వెంబడిస్తున్నావు, నువ్వు దోణి ఎక్కమంటే ఎక్కుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు, నమ్మలేదంటావేంటి అంటే నువ్వు వచ్చినంత మాత్రం నమ్మినట్టు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం నమ్మినట్టు కాదు, నీవు చింత పడితే నువ్వు నమ్మినట్టు కాదు. హల్లెలూయా. నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే నువ్వు నమ్మినట్టు కాదు. దేవుడు నమ్ముకున్నావు అంటే నీ భయమును ఆయన తీసివేస్తాడని నమ్మాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాల. కీర్తనకారుడు దావీదు అంటాడు, 56వ కీర్తన 3వ వచనం చదవండి. 56:3 చూడండి. నాకు భయము
సంభవించు దినమున నేను నిన్ను, చప్పట కొట్టండి గట్టిగా దేవునికి, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. నాకు భయం వచ్చినప్పుడు యేసయ్యా అంటాను, హల్లెలూయా. నాకు భయం వచ్చినప్పుడు యేసయ్యకు ప్రార్థన చేస్తాను. టెన్షన్కి పరిష్కారం ఏంటి? యేసయ్యకు చెప్పడం, హల్లెలూయా. యేసయ్యని టెన్షన్ పెట్టడం కాదు, యేసయ్యకి చెప్పడం, యేసయ్యా నీ పరిష్కారం అనుగ్రహించు నాయన, నువ్వు చూసుకోయ్యా, దేవునికి స్తోత్రం, నువ్వు చూసుకో ప్రభువా, నీకు వందనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అదే మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, చెప్పండి అందరు చెప్పండి, దేవుని సమాధానం అనండి. దేవుని సమాధానం, దేవుని సమాధానం చెప్పండి గట్టిగా. దేవుని సమాధానం ఎక్కడికి వచ్చిందంటమ్మా? యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రములు కలుగునుగా. దేవుడి సమాధానం నీకు ఇంట్లోకి వచ్చింది, హల్లెలూయా. నీ ఇంట్లోకి ఏ సమాధానం? నీ ఇంట్లోకి దేవుడి సమాధానం ఉండాలా వద్దా? హల్లెలూయా. దేవుడి సమాధానం నీ ఇంట్లోకి వచ్చును గాక. నీ టెన్షన్లన్నిటికీ పరిష్కారం కలుగును గాక. చెప్పట్లే ఎవరు? ఎందుకమ్మా నువ్వు చెప్పు? నువ్వు నమ్మట్లేదా? నమ్ము, హల్లెలూయా. దేవుడి సమాధానం రావాలి నీ ఇంట్లోకి, దేవుడి సమాధానం నీ హృదయంలోకి రావాలి, హల్లెలూయా. దేవుడి సమాధానం తలంపుల్లోకి రావాలి. అందుకనే కావలి కాస్తాయండి. ఈరోజు చెప్పండి, నా హృదయములోకి దేవుడి సమాధానం వచ్చునుగాక. చెప్పండి గట్టిగా, చెప్పండి అందరు చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి, నీ హృదయములోకి ఈరోజే దేవుడి సమాధానం వచ్చునుగాక అని చెప్పండి. చెప్పండి పక్కన వాళ్ళతో చెప్పండి, నీ హృదయంలోకి ఇప్పుడే దేవుడి సమాధానం వచ్చునుగాక. నీ టెన్షన్లు బట్టి నువ్వు భయపడగాకు, దిగులు పడగాకు. దేవుడి సమాధానం ఇప్పుడే నీ హృదయానికి, నీ తలంపులకు కావలిగా ఉండునుగాక. పక్కనన్నా తిరగరే చెప్పేటప్పుడు. మీరందరూ నాకు చెప్పినట్టుంది, అందరూ నాకు చెప్తున్నట్టుంది. ఏమని? నాకు సమాధానం ఉండు. ఆమేన్, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి అట్లనే, అలా చెప్పాలా. దేవుని స్తోత్రం. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయబడాలి? వాళ్ళు బలపడి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చింతపడకు అన్నాడు దేవుడు, హల్లెలూయా. భయపడకు అన్నాడు దేవుడు. తర్వాత ఏం జరిగిందమ్మా? మార్కు సువార్త 4వ అధ్యాయం 41 చదవండి. చివరిగా ఏం చేశాడు యేసు ప్రభు? మిక్కిలి భయపడి, దానిపైనమ్మా, అప్పుడు ఆయన ఎందుకు భయపడుచున్నారు, నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఎవరు అంటుంది ఈ మాట? ఎవరు అంటున్నారు? శిష్యులా? ఎవరంటున్నారు? ఈయన ఎవరో. యేసు ప్రభుని గురించి ఈయన ఎవరో అంటే ఎవరైనా? రాత్రంతా దేవుడితో గడిపేవాడు. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఎవరైనా 40 రాత్రింబగళ్ళు అరణ్యములో ఉపవాసము చేసిన వాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఎవరైనా కన్యక గర్భములో కుమారునిగా జన్మించి పరిశుద్ధాత్మ వలన జన్మ పొందినవాడు. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం.
ఎవరైనా అనేకుల పాపములను మోయుటకు వచ్చినవాడు ఈయన. హల్లెలూయా. పరలోకము నుండి వచ్చినవాడు, పరలోకపు జీవాహారము నేనే అన్నవాడు. ఈయన ఎవరంటే తండ్రి చిత్తము చేయడానికి వచ్చినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త చిత్తమును చేయడానికి వచ్చాడు కాబట్టి సముద్రమా నిమ్మలము కమ్ము, తుఫాను నిమ్మలము కమ్ము అనగానే అవి కామైపోయినాయి. హల్లెలూయా. కామైపోయినాయి. ఎవరి కోసం కామైపోయినాయి? దేవుని కుమారుడు చెప్పాడు కాబట్టి, చెప్పాలా, దేవుని కుమారుడు చెప్పాడు కాబట్టి కామైపోయినాయి. ఎవరు చెప్తే కామైపోతాయి? ఎవరు చెప్తే చెప్పాలా? ఎవరు చెప్తే? చెప్పట్లేదు ఏంటి? ఎవరు? యేసు ప్రభువు అన్నాడు, నేను దేవుడి కుమారుడు అనగానే ఆ దేవుడి కుమారుడు దేవుడి యొక్క చిత్తము చేయడానికి వచ్చిన వాడు చెప్పగానే అవన్నీ కామైపోయినాయి.